ఎపిసోడ్ 10 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో అన్ని విషయాల గురించి ఆలోచించుకున్న నరసింహం రాధని మురళికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. నిశ్చయితాంబూలాలు ఇచ్చుకుంటూ పెళ్లి మాటలు మాట్లాడుతూ ఉండగా కృష్ణ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ మాట్లాడిన నరసింహం అసహనం పడుతూ ఉండగా మురళి ఆ విధమైన ఫోన్ చేసింది, వాడు ఇదివరకు కూడా చాలా పిచ్చి వేషాలు వేశాడని, వాడిని ఏదో ఒకటి చెయ్యి మావయ్య అంటాడు. మరుసటి రోజు రాధ అందంగా తయారై నెక్లెస్ వేసుకుని వచ్చి, ఈ నెక్లెస్ చాలా బాగుందని, మీ ప్రజెంటేషన్ అందరికీ నచ్చిందని మురళితో చెప్తుంది. దానికి మురళి అవాక్కయ్యి, నేనెప్పుడిచ్చానంటే నిన్న మార్నింగ్ షో సినిమాకి వెళ్ళినప్పుడు ఇచ్చారు కదా అంటుంది. దాంతో మురళి అసహనంగా నరసింహం వైపు చూస్తాడు. దానికి నరసింహం టెన్షన్ పడొద్దని, తను ఏదో ఒకటి చేస్తానని గట్టిగా అంటాడు. మురళికి రాధకి పెళ్ళి అయిపోగానే శోభనం గదిలోకి పంపించిన తరువాత ఫోన్ రావడంతో నరసింహం మాట్లాడుతూ షాక్ అయిపోతాడు. ఎందుకంటే మురళి తనని ఎవరో కిడ్నాప్ చేసి హుసేన్ సాగర్ దగ్గర వదిలేశారని చెప్తాడు. దానికి నరసింహం, మరి శోభనం గదిలో ఉన్నదెవరు అని అనగా మురళి దానికి షాక్ అయి, వాడే అయ్యుంటాడు, దయచేసి వాడిని బయటికి లాగే మావయ్య అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో నరసింహం శోభనపు గది తలుపుల్ని బద్దలగొట్టడానికి సిద్ధమవగా రామలింగం ఆ తలుపులు సుత్తితో కొడితే గాని రావని చెప్తాడు. నీకు మతేమైనా ఉందటయ్యా, త్వరగా తీసుకురా ఆ సామానేదో, లేకపోతే అవతలవాడు అమ్మాయి బ్రతుకు అమావాస్య చేసేస్తాడు అని అరిచాడు. రామలింగం పరుగుతో వెళ్ళి సుత్తి తీసుకొచ్చాడు. గొళ్ళెం తీయగానే మురళి ఆశ్చర్యంగా బయటకొచ్చాడు. ఏమిటి, ఏం జరిగింది అంటుండగానే అతని చొక్కా చటుక్కును పట్టుకున్నాడు నరసింహం. ఎవరు నువ్వు, నిజం చెప్పు. మురళికి మతి పోయినట్లయింది. ఏమిటి మావయ్య నువ్వు మాట్లాడేది అన్నాడు విస్మయంతో. వెధవ్వేషాలేయకు రాస్కెల్, మావయ్యట మావయ్య, ఎవడ్రా నీకు మావయ్య? ఇంతమందిని మోసం చేసి గదిలో దూర్తావా? ఇంతకాలానికి ఇప్పుడు దొరికిపోయావు. అయ్యో ఇదేమిటి మావయ్య, నేను నీ అల్లుణ్ణి మావయ్య. మళ్ళీ ఇంకొకసారి అన్నావంటే తంతాను. అమ్మాయి రాధ, ఇలా రామ్మా. రాధను పక్కకు పిలిచాడు నరసింహం. రాధ విస్తుపోయి అతని దగ్గరికి వెళ్ళింది. అబ్బాయి చొక్కా విప్పాడా గదిలో. ఆమె సిగ్గుపడిపోయి, అయ్యో నేనెలా చెప్పేది నాన్న అంది చేతుల్లో కళ్ళు మూసుకుంటూ. అబ్బా, నేను అడిగేది అది కాదమ్మా, వాడి నడుం మీద పుట్టుమచ్చ ఏమైనా కనిపించిందేమోనని. సరే నేనే చూస్తానులే అంటూ మురళి దగ్గరకు నడిచాడతను. చొక్కా పట్టుకుని ఇలా రారా నాతో అంటూ పక్క గదిలోకి ఈడ్చుకెళ్ళాడు. నీకేమైనా మతి పోయిందా మావయ్య? ఇంత హఠాత్తుగా నువ్వు దొంగ వెదవ్వని నాకు తెలిసిపోయింది. మా వాడిని హుస్సేన్ సాగర్ దగ్గర పడేసి ఇక్కడ ఈ నాటకం ఆడుతున్నావా? నీ అంతు తేల్చేస్తాను. అయ్యో నీకెలా చెప్పేది? నిన్ను వాడు మళ్ళీ ఫూల్ని చేశాడు. నేనే మురళిని. ఆ మాటతో నరసింహం అచేతనుడయ్యాడు. ఆలోచిస్తే వీడే మురళిలాగా కనబడుతున్నాడు. ఆ గొంతు, చూపు, మాట అన్నీ. నువ్వు నిజంగా మురళివేనట్రా? ముందు చొక్కా వదులు, గొంతు నొక్కుకుపోతుంది. నరసింహంలో మళ్ళీ అనుమానం ప్రవేశించింది. చస్తే వదలను, వదిలితే పారిపోదామని నీ ప్లాన్ కదా? అబ్బా, నిన్నెలా నమ్మించేది? ఆ దొంగ వెధవ మనలో మనకే గొడవలు పెట్టేశాడు. ఆ చొక్కా తీ, నడుం మీద పుట్టుమచ్చ చూస్తే తెలిసిపోతుంది కదా. అంటే ఇంకా నమ్మకం కలగట్లేదన్నమాట. సరే అంటూ షర్టు పైకి లాగి నడుం మీదున్న పుట్టుమచ్చ చూపించాడు. నరసింహం ముఖంలో బాధ, ఆనందం ఒకేసారి కనిపించాయి. మురళి, ఇదంతా నీకోసమే చేశాను. రాధ జీవితాన్ని ఆ దొంగ వెధవ నాశనం చేస్తాడేమోనన్న భయంతోనే ఇంత నిక్కచ్చిగా వ్యవహరించాల్సి వచ్చింది బేలగా అన్నాడతను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మన ఇద్దరిని వాడు ఇలా ఎప్పటికప్పుడు ఫూల్స్ చేయకుండా ఉండాలంటే మనం మన ఇద్దరి మధ్య ఒక రహస్య సంకేతం అంటే కోడ్ ఏర్పాటు చేసుకోవాలి. నరసింహం ముఖం సంతోషంతో విప్పారింది. చాలా చక్కని ఉపాయం. ఏం కోడ్ పెట్టుకుందాం? ఓహోహో, అజ్రక్ కాద్రో బాద్రా అబ్రా. ఓహోహో, చాలా బాగుంది. దీంతో ఇంక వాడి ఆటలు కట్టు. మురళి మళ్ళీ శోభనం గదిలోకి వెళ్ళగానే రామలింగం నరసింహం దగ్గరకు వచ్చాడు. ఏమిటసలు ఏం జరిగింది
అబ్బాయిని అలా చొక్కా పుచ్చుకుని లాక్కెళ్లారేమిటి? నరసింహం నవ్వాడు. శోభనం నాడు అలా చేయడం మా వంశాచారం రామలింగం. మా తాతల కాలం నుంచి వస్తోందది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది మళ్ళీ. నరసింహం పరుగుతో వెళ్ళి ఫోన్ అందుకున్నాడు. హలో, ఎవరు నువ్వు? తెలుసు కూడా ఎందుకా ప్రశ్న? నేను మీ అల్లుడు మురళిని. ఏడ్చావు. ఇప్పుడిక నీ ఆటలు సాగవులే. మమ్మల్ని ఫూల్స్ చేయడం నీ తరం కాదు. అలాగా? అయితే సరే. ఓహో ఓహోహో, అజ్రక్ కాద్రో బాద్రా అబ్రా. మళ్ళీ కలుద్దాం. నరసింహం అదిరిపడ్డాడు. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. ఎందుకు మిమ్మల్ని అలా చొక్కా పట్టుకుని లాక్కెళ్లారు మా నాన్నగారు? గదిలోకి రాగానే అడిగింది రాధ. మీ నాన్నకు ఈ పట్టి మంచం, ఈ గదిలాంటి వెధవాచారాలు ఎలా ఉన్నాయో మా మామకు కూడా అదో వంశ సంప్రదాయమట. మధ్యలో బయటకు తీసుకెళ్ళడం కోపంగా అన్నాడు. రాధ నవ్వేసింది. చాలా విచిత్రమైన ఆచారాలు కదూ. ఆ నవ్వు మోహనంగా ఉంది. ఇప్పుడు మనం ఈ గదిలో సమావేశమైంది ఆచారాలు, సాంప్రదాయాల గురించి చర్చించుకోవడానికి కాదు అన్నాడతను ఆమెను దగ్గరగా లాక్కుంటూ. రాధా, ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదతనికి. రాధా అన్నాడు మళ్ళీ. రాధా, రాధా, ఇంతేరా ఈ జీవితము, తిరిగే రంగుల రాట్నము అని పక్క వీధిలోంచి మైకులో పాట మొదలైంది. మురళీకృష్ణకు ఒక్కసారే శరీరం అంతా నీరసం ఆవహించేసింది. అబ్బా, ఈ టైంలో ఇలాంటి పాటలు వేస్తున్నారెవరో అన్నాడు కోపంగా. అవతల సందులో పెళ్ళండి. రాత్రి 2ంటికి లగ్నం. దొరక్క వాడికి ఈ పాటే దొరికిందా ఇడియట్ అనుకున్నాడు పైకి. రాధకు నవ్వాగలేదు. ఓ నిమిషం ఓపిక పడితే ఆ పాట ఆగిపోతుంది కదా అంది. మురళి ఓ నిమిషం ఓపిక పట్టాడు. పాట ఆగిపోయింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకుని రాధని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు. రాధా, మొదటి రాత్రి విశిష్టత తెలుసా నీకు? ఈ రాత్రి ఇరువురు హృదయాలని కలిపే తొలి రాత్రి. పాలు నీళ్లలాగా, పువ్వు తావిలాగా కలిసిపోయి కష్టసుఖాల్ని ఇద్దరం పంచుకుంటూ, కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్ కనుగొంటే సత్యమింతేనోయ్ అని మళ్ళీ పాట ప్రారంభమైంది. అబ్బా అన్నాడు కృష్ణ. ఏమైందండి? మళ్ళీ నీరసం కలిగే పాట. వివాహ సందర్భంలో ఇంత తత్వబోధ చేయాలన్న జిజ్ఞాస ఉన్నందుకు ఆ గ్రామ్ఫోన్ అద్దెల కంపెనీ వాడికి జోహార్లు. పోనిండి, ఇంకో 2 నిమిషాలు ఓపిక పడితే చాలు. ఇలా ఓపిక పడుతూ కూర్చుంటే శుభ్రంగా తెల్లారిపోతుంది. పోనీ ఆ పాట వినిపించుకోకండి. చెవుల్లోకి అంత పెద్ద శబ్దంతో పంప్ చేస్తుంటే వినిపించుకోకుండా ఎలా? అలా పాటలు వింటుంటే మూడ్ రావడం లేదు. ఇలా మనకిష్టం లేనివి వినిపించుకోకుండా ఉండాలంటే జుట్టు చన్నీళ్లతో తడుపుకుని అరగంట సేపు ధ్యానం చేయాలండి. నేను అలాగే చేసేదాన్ని. ఇంకా నయం, చెవుల్లో దూది పెట్టుకోమన్నావు కాదు. అవునండి, మర్చిపోయాను. దూది పెట్టుకుంటే అస్సలు వినిపించదట. వెళ్ళి దూది తెస్తాను అమాయకంగా అంది. చచ్చాంపో. ఆ తలుపు తెరిచి మళ్ళీ వేయడం నా వల్ల కాదు. ఇద్దరూ చెరో మూలకి కూర్చుండిపోయారు. అరగంట సేపటి తర్వాత రికార్డులు ఆగిపోయాయి. హమ్మయ్య, శని వదిలిపోయింది అంటూ మళ్ళీ రాధను దగ్గరగా తీసుకున్నాడు. రాధ జవాబుగా మ్యావ్ అని వినిపించింది. మురళి ఉలిక్కిపడి భార్యవంక అనుమానంగా చూశాడు. ఏమిటి? ఏమన్నావ్? మ్యావ్. మురళి అదిరిపడ్డాడు. కానీ అంతలో రాధ అసలు గొంతు వినిపించింది. పిల్లనుకుంటానండి. మురళి మంచం దిగి కింద చూశాడు. అతనిని చూసి మరోసారి మ్యావ్ అంది పిల్లి, స్నేహితుడిని పరామర్శించినట్టు. దాంతో అతడికి కోపం వచ్చి యుక్తాయుక్తాలు ఆలోచించకుండా పట్టెమంచం కర్ర ఊడబెరికి దాంతో ఒకటి బాదాడు. అదే అతడు చేసిన తప్పు. వికృతంగా కేకపెట్టి కాశ్మోరా లెవెల్లో అక్కడ నుంచి టేబుల్ మీదకెగిరి పాల గ్లాసులు 2టిని కింద పడేసింది. తరువాత అల్మరోలోకి వెళ్ళి అక్కడ నుంచి లడ్డూలున్న బల్ల మీదకు దూకింది. దాంతో గదంతా స్నోవైట్ కలర్తో పాలు నేల మీద పరుచుకున్నాయి. అందులో అక్కడక్కడ నక్షత్రాల్లా లడ్డూ ముక్కలు మెరవసాగాయి. ఈ లోపల పిల్లి కిటికీలో ఉన్న అలారం టైం పీస్తో సహా నేల మీదకు చేరుకుంది. అలారం టైం పీస్
ఒక్కటల్లా అనేక ముక్కలుగా మారింది. ఆ చప్పడికి భయపడి పిల్లి తిరిగి మంచం మీదకు దూకింది. న్యూటన్ మూడో సూత్రం అనుసరించి రాధ కూడా కెవ్వున అరుస్తూ అదే స్పీడ్లో మంచం మీద నుంచి కిందకు దూకేసింది. ఆ హడావుడికి కన్ఫ్యూజ్ అయి పిల్లి మంచం కిందకి దూకి బట్టల మూట వెనక నక్కింది. ఎందుకలా దూకావు? ఆమెను పడిపోకుండా అడ్డుకుని అడిగాడు మురళి. పిల్లంటే నాకు భయం. హహ, బిక్కరగా నవ్వాడు మురళి. పిల్లిని చూచి భయపడేటంత పిరికిదానివా? ఇంతకు దీని బెడద వదిలించుకోవడం ఎలా? మంచం కిందకి పోయిందిగా, అక్కడే ఉండనియండి బెదురుగా అంది రాధ. ఏమిటి, పిల్లి గదిలో ఉండాలా? అంటే మన శోభనం తంతు అంతా అది వీడియో కెమెరాలాగా చూస్తూ ఉండాలన్నమాట, అంతేనా? ఛీ, ఏమిటండి ఆ మాటలు? సిగ్గుపడుతూనే అంది ఆమె. లేకపోతే ఏమిటి, దీన్ని ఎలాగైనా సరే బయటకు గెంటాల్సిందే. ఇలాంటి తంతుల్ని, పిల్లుల్ని, బల్లుల్ని చూస్తే అష్టవక్రాలు పుడతారు. ఏదో నవల్లో చదివాను. అయితే దానిని కిటికీలోంచి తోలేద్దాం. అతను లేచి కిటికీ దగ్గరకు వెళ్ళబోతుంటే ఆమె చప్పున అడ్డుపడింది. ఆగండి, కింద గాజు పెంకులున్నాయి, ఊడ్చేస్తాను అంటూ వాటిని తుడిచివేసే కార్యక్రమం ప్రారంభించింది. శోభనం గదిలో చీపిరికట్ట రెడీగా ఉంచిన అత్తగారి దూరాలోచనకు జోహార్లు అర్పిస్తూ కిటికీ తలుపులు తెరవబోయాడు. అవి తెరుచుకోలేదు. అయ్యో, చెప్పడం మర్చిపోయానండి, అవి తెరుచుకోవు అంది రాధ. ఎందుకని? తెరుచుకోకుండా మా మామయ్య మేకులు కొట్టేశారు. అదేం రోగం ఆయనకి? ఏమిటా మాటలు? మర్యాదగా మాట్లాడలేరు? ఆ కిటికీ తెరిస్తే తెల్లవారుజామునే వెనక సందుగుండా తిరిగే వారందరికీ కనబడుతుందని ఆయన అలా చేశారు. మురళి ఉసూరుమంటూ కూలబడ్డాడు. పోనీ ఇనప కమ్మిగాని సుత్తిగాని ఉన్నాయా? శోభనం గదిలో అవెందుకుంటాయండి? చీపురుకట్ట ఉండగాలేంది అవెందుకుండవు అంటూ గదంతా వెతకసాగాడు. అతని కళ్ళకు టేబుల్ మీదున్న మైసూర్ పాకులు కనిపించాయి. అవి మీ అమ్మగారు చేసినవేనా? అడిగాడతను. అవునండి. ఎందుకు? సుత్తి బదులు వాటిని వాడొచ్చని అంటూ ఓ మైసూర్ పాకు తీసుకుని తలుపు మీద కొట్టసాగాడు. ఆ శబ్దాలు విని బయట గదిలో పడుకున్న అన్నపూర్ణమ్మ లేచి కూర్చుంది. ఇందాకటి నుంచి గదిలో రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయండి, సంగతి ఏమంటారు? రామలింగాన్ని నిద్రలేపి అడిగింది. గాఢ నిద్రలో ఉన్న రామలింగానికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఆమె వంక విసుగ్గా చూశాడు. శోభనం అన్నాక 1,00,000 చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆ రోజులు మర్చిపోయా ఏమిటి అంటూ అటు తిరిగి పడుకుంటూ. అన్నపూర్ణమ్మ సిగ్గుపడింది. చాలండి, ఎవరైనా వింటే నవ్వుతారు అంది. ఇద్దరూ మళ్ళీ నిద్రావస్థలోకెళ్ళడానికి ప్రయత్నించసాగారు. అరగంట సేపటి తరువాత కిటికీ తలుపు ఊడి వచ్చింది. ఇప్పుడా పిల్లిని ఎలా పట్టుకోవడం? అడిగాడు మురళి. మీరు మ్యావ్ అరవండి, ఇంకో పిల్లి అనుకుని బయటకొస్తుంది. అద్భుతమైన ఉపాయం చెప్పినట్లు మెరుస్తున్న కళ్ళతో అంది. మురళికి ఆ ఉపాయం నచ్చలేదు కానీ గత్యంతరం లేక మంచం కిందకు తల ఉంచి మ్యావ్ అని అరిచాడు. అలా మగ గొంతుతో అరవకండి, బెదిరిపోతుంది. అచ్చం పిల్లిలాగా దాని గొంతుతోనే అరవండి అందామె సలహా ఇస్తున్నట్లు. పెళ్ళై రోజన్నా కానిదే అప్పుడే సలహాలు మొదలుపెట్టిన రాధ మీద పీకల దాకా కోపం ముంచుకొచ్చింది. అయితే అవసరం తనది కాబట్టి దాన్ని దిగమింగుకుని అచ్చం పిల్లిలాగా మ్యావ్ మ్యావ్ అంటూ అరవసాగాడు. అతను మ్యావ్ అన్నప్పుడల్లా పిల్లి కూడా మ్యావ్ అని అరవసాగింది తప్ప బయటకు రాలేదు. అన్నపూర్ణమ్మ మళ్ళీ లేచి కూర్చుంది బయట గదిలో. ఏమండి, శోభనం గదిలో నుంచి ఈసారి పిల్లి అరుపులు వినబడుతున్నాయండి అంది అనుమానంగా మళ్ళా భర్తను లేపి. రామలింగం కోపంగా చూశాడు. పిల్లి అరుపులు వినబడితే నీకెందుకే? నక్క ఓళలు వినపడితే నీకెందుకు? పడుకో పడుకో అని గద్దించాడు. ఆమె మళ్ళీ నిద్రకు ఉపక్రమించింది. లోపల నుంచి 2 పిల్లులు అరుస్తున్నట్లు శబ్దాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఏమిటి, అంత అరిచినా బయటకొచ్చి చావడం లేదు? కోపంతో అడిగాడు మురళి. ఇంకొంచెం ప్రేమగా మ్యావ్ అనండి, వచ్చేస్తుంది, పాపం బుజ్జిముండ అంది రాధ. హఠాత్తుగా పిల్లి చూపు కిటికీ దగ్గర కనిపించిన బల్ల మీద పడేసరికి అది ఎగిరి దూకటం, ఆ దృశ్యానికి భయపడిన రాధ పిల్లి కోసం వంగి ఉన్న మురళి వీపు మీద కాళ్ళు పెట్టి మంచం మీదకు పక్షిలా ఎగరడం, మురళి ఆ బరువుకి బోర్లా పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. పిల్లి ఇదేమీ పట్టించుకోకుండా కిటికీ చువ్వల్లోంచి బయటకు జారుకుంది. మురళి లేచి కూర్చోగానే
రాధ అతని మొహానికి పట్టిన చెమటలు చూసి, సారీ, ఆ పిల్లిని చూసి భయపడి మీ మీద నుంచి మంచం మీదకు ఎక్కేశాను. ఫ్యాన్ ఆన్ చేస్తానుండండి అంటూ ఫ్యాన్ ఆన్ చేసింది. అది చిన్న శబ్దాలతో తిరగడం ప్రారంభించి క్రమేపీ పిండి మరలా శబ్దాలు చేయసాగింది. ముందు ఫ్యాన్ ఆపేసే, లేకపోతే మనిద్దరం ఏదో ఇండస్ట్రీ పెట్టామనుకుంటారు బయట అందరూ, గాబరాగా అన్నాడు అతను. అమ్మో, టైం 3 అయిపోయింది, ఇంకాసేపట్లో తెల్లారిపోతుంది, ఇలారా త్వరగా అంటూ మురళి టైం చూసుకుంటూ. రాధ మంచం మీద కూర్చుంది సిగ్గుపడుతూ. మురళి ఆవేశంగా ఆమెను కౌగిట్లోకి లాక్కున్నాడు. అంతే, దడదడ శబ్దంతో ఆ విసురుకి పట్టెమంచం తాలూకు కోడు ఒకటి కదిలిపోయి మంచం ఓ మూలకు విరిగిపోయింది. ఇద్దరూ కింద పడబోయి అతి కష్టం మీద నిలదొక్కుంటూ లేచి నిలబడ్డారు మళ్ళీ. అలా మంచం విరిచేస్తే ఎలాగండి? నాన్నగారు మొన్నే రిపేర్ చేయించారు అందామె నిష్ఠూరంగా. మీ నాన్నకేమైనా బుద్ధుందా? కోపంగా అడిగాడు అతను. ఏమిటండి ఆ మాటలు? మర్యాదగా మాట్లాడలేరు?